హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఎవరితో కూర్చొని ఉన్నానో, ప్రియా చౌదరి గారితో కదా. సర్ప్రైజ్ మా మీకు. సో నాకు ఎంత నచ్చేసారంటే అప్పుడే రిక్వెస్ట్ చేశాను, ఒక వీడియో చేశాను ప్రియా గారితో. ప్రియా గారు అనలేమ్మా, ప్రియా అదే నాకు కొంచెం ఎబ్బట్టుగా ఉంది. సో అదే మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. యాక్చువల్గా తెలియని వాళ్ళకి చెప్తున్నానమ్మా, ప్రియా గారు ఒక మోటివేషనల్ స్పీకరే కాదమ్మా. ఏమనాలి ప్రియా మిమ్మల్ని అంటే, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ సాల్వ్ చేస్తారు. అయ్యో అలా అనుకుంటే వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందని వస్తుంది. లేదు, ఫైనాన్షియల్గా కాదు, మీకు అంటే స్పిరిచువల్గా చాలా చూసారమ్మా. ఈవిడ చాలా హై లెవెల్లో ఉన్నారు. ఎమోషనల్లీ డిస్టర్బ్ అయిన వాళ్ళని కూడా చాలా చక్కగా క్యూర్ చేస్తారు. నిజంగా నేను చాలా విన్నాను ఆవిడ గురించి. నా క్లయింట్స్ కూడా కొంతమంది చెప్పారు. సో పర్సనల్గా చూసిన తర్వాత నాకు అనిపించింది అనమాట, ఒక మనిషిలో ఇన్ని క్వాలిటీస్ ఉంటాయా అని చెప్పేసి అనమాట. అందుకనే ఏంటి అంటే, నేను నిజంగా మీకు పరిచయం చేయడం నేను అదృష్టంగా అనుకుంటూ ఉన్నాను. నాకు ప్రియా గారు పరిచయం అవడం కూడా అనమాట. నాకంటే చాలా చిన్నది, ప్రియా అని పిలుస్తాను. సరేనమ్మా, ప్లీజ్. సో నాకు కూడా కొంచెం ఇప్పుడు ఏంటంటే, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ప్రియా, మీ గురించి చాలా మందికి మీ టాకింగ్ పవర్ ఏంటో తెలుసు కదా. చీల్చి చెండాడేస్తారు ఎవరినైనా కానీ. సో అది వద్దమ్మా. మాకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఇంట్లో ఎలా ఉంటారు, ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు భోంచేస్తారు. మీకు ఒక పాప కదమ్మా, పాప పేరు తేజస్విని. సో పాపతో ఎలా స్పెండ్ చేస్తారు, పాప కోరికలను ఎలా తీరుస్తారు? ఎందుకంటే చాలా బిజీ, నేను చూసాను కదా. ఆ రోజు కూడా హడావిడిగా వచ్చారు. మీకు ఈవినింగ్ వరకు అపాయింట్మెంట్స్తోనే, కన్సల్టేషన్స్తోనే సరిపోతుంది అనుకుంటాను. ఇవి మాట్లాడుకుందాం అమ్మా. నాకు కూడా తెలుసుకోవాలని ఉందన్నమాట. యాక్చువల్గా ఎన్నింటికి లేస్తారు ప్రియా మీరు? 3 o'clock మార్నింగ్. సో మెడిటేషన్ చేస్తారు అప్పుడు లేచి? అంటే మెడిటేషన్ కాదమ్మా, 4:30 నుంచి నాకు మెడిటేషన్ క్లాసెస్ ఉంటాయి. ఓ, 4:30 నుంచి ఆన్లైన్ క్లాసెస్ మీరు తీసుకుంటారు? నేను తీసుకుంటాను. కాబట్టి రోజు మీరు కూడా చేస్తారు ఇంకా మెడిటేషన్, ఇంక అంతే కదమ్మా. 100% సాధన లేకుండా నేను చెప్పడం అంతే కదమ్మా, ఇవ్వలేను. సో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ప్రియా మీరు? నేను మెడిటేషన్ మోర్ దెన్ 20 years అమ్మా. వెరీ గుడ్ మా. మోర్ దెన్ 20 years. మధ్యలో కొన్ని బాధ్యతల దృష్ట్యా కొంతకాలం దాన్ని పక్కన పెట్టాను. గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ రావడం వల్ల చాలా ప్రాబ్లమ్స్, చాలా హర్డిల్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఓకే. ఆ హర్డిల్స్ ని మళ్ళీ నేను ఆ మెడిటేషన్ తోటి నేను మొత్తం అన్ని అరెస్ట్ చేసుకున్నాను. అవును మా, ఒక వీడియోలో విన్నాను కదా. అంటే నేను చేస్తాను కానీ చాలా మెడిటేషన్స్ ఉన్నాయి మా. మేబీ మీలాగా క్లాసెస్ అవి తీసుకొని నాకు ఓన్గా నేను చేసుకుంటూ ఉంటాను. మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, 4:30కి మెడిటేషన్ క్లాస్ స్టార్ట్ చేస్తారు. ఎప్పటి వరకు అంటారు? అది 1.5 hour ఉంటుంది. అంటే 6 వరకు ఉంటుంది మీకు 6 వరకు ఉంటుంది క్లాస్. తర్వాత 6 అవ్వగానే ఇమ్మీడియట్ గా కిచెన్ లోకి పరిగెట్టాలి. ఓకే ఓకే. ఎందుకంటే అప్పటికి మా అమ్మాయిని లేపాలన్నమాట 6 o'clock. మీకు కాఫీ టీ అలవాటు ఏం లేదా? టీ అలవాటు ఉంది కానీ బట్ ఆ టీ అంత ఎర్లీగా తాగను నేను. నాకు మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం వాటర్ థెరపీ ఉంటుంది అన్నమాట. 3 o'clock నుంచి నేను 6 o'clock వరకు వాటర్ మీదే ఉంటాను. ఆ వాటర్ తెల్లవారుజామున అంత వాటర్ తీసుకోవడం వల్ల దాదాపు ఒక 1.5 లీటర్ నుంచి 2 liters తీసుకోవడం వల్ల ఆ వాటర్ ద్వారా లోపల ఉన్న టాక్సిన్స్ ని బయటకు పంపించేస్తాను. అది కూడా ఏంటి అని అంటే గోరువెచ్చటి నీళ్ళు, హాట్ వాటర్. సో నా మెడిటేటర్స్ కూడా చెప్తాను అనమాట, వాళ్ళకి కూడా మధ్యలో వాళ్ళు మెడిటేషన్ చేసే ముందు వాటర్ తీసుకుంటారు, తర్వాత వాటర్ తీసుకుంటారు, మళ్ళీ మధ్యలో క్లాస్ లో కూడా వాటర్ తీసుకుంటారు. సో వాటర్ థెరపీ తోటి టాక్సిన్స్ అన్ని క్లీన్ చేసుకుంటాను. 6 o'clock కూడా నేను టీ కాఫీలు అంత అర్లీగా తాగాను. 6కి ఇమ్మీడియట్ గా మా అమ్మాయి తోటి ఎక్సర్సైజ్ అనమాట. బతంలాడి లేపాలి, కోపంతో లేపితే ఒక బాధ, బతంలాడితో లేపితే లేదు. పాప లేస్తుంది. వెరీ గుడ్, విసుక్కోదు. సో పిల్లల్ని 6కే లేపడం, మా చాలా మంది అంటూ ఉంటారు మా ఇంట్లో 9కి లేస్తారు, 10కి లేస్తారు అని చెప్పేసి. అంటే కూడా అప్పుడప్పుడు అలా చూపిస్తాం. పోనీలేండి, చిన్న పాప కదమ్మా. ఎగ్జాక్ట్లీ. హాలిడే వచ్చిందంటే ఏంటమ్మా ఇవాళ హాలిడే, అప్పుడే కదా 10 అయింది అంటది. 10 అయిపోయిందమ్మా, లేదంటే హాలిడే కూడా వదలవా నువ్వు అని. సరే వదిలేస్తా, ఎందుకంటే దే నీడ్ రెస్ట్. వాళ్ళ బాడీకి నిద్ర అనేది మనిషికి చాలా అవసరమైందమ్మా. ఎందుకు అనంటే ఆ నిద్ర లేకపోవడం వల్లే మనం చాలా మానసికమైనటువంటి పరమైనటువంటి సమస్యలు, శారీరక పరమైనటువంటి సమస్యల్ని ఫేస్ చేస్తున్నాం. ఈ రెండు కలిపి మన ఆర్థిక పరమైనటువంటి ఇష్యూస్ మీద ప్రభావం, ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తారంటారు. అందుకని కానీ ఒకటి మా ప్రియా, 6 to 8 hours స్లీప్ సరిపోతుంది అంటారు కదా. అంత సరిపోతుందా? ఇంకా ఎక్స్ట్రా కూడా నిద్రపోవచ్చు అంటారు. అసలు టైం ఉంటే హ్యాపీగా 10 గంటలు నిద్రపోను. కానీ న్యూట్రిషనిస్ట్ గా 10 గంటలు నిద్రపోతే లావు ఎక్కుతారని అంటాను నేను.
నేనేమంటాను అనంటే 10 గంటల నిద్రలో లావెక్కుతున్నారు అనంటే సరే న్యూట్రిషన్ భాషలో మాట్లాడుకోవాలి అనంటే మనం లోపలంతా కూడా దానికి సంబంధించి ఫుడ్కి సంబంధించి మెటబాలిజం రేట్ పడిపోతుంది అనేది. కానీ లేచిన తర్వాత మనం చేసేటటువంటి పనితోటి దాన్ని బ్యాలెన్స్ చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి కదా. సో మాకు మెడిటేషన్ లో మెయిన్ ఏంటంటే నిద్ర 10 గంటలు పోతే అద్భుతం. ఓకే, 10 గంటల నిద్ర అవసరం అంటారు మనిషికి. మెడిటేషన్ లో మీరు ఒళ్ళు కూడా తగ్గించుకోవచ్చు. ఓకే, మెడిటేషన్ ద్వారా ఎవ్రీథింగ్ ఈజ్ పాపం. అదేదో చెప్పేస్తే మా వాళ్ళందరూ చాలా మంది ఫాలో అయిపోతారు. సో చూస్తున్నారు కదమ్మా, అంటే మీరు లాస్ట్ లో చెప్తాను ఆవిడ ఇంకా ఎన్ని అద్భుతాలు చేస్తారో మాట్లాడదాము. చెప్పండి ప్రియా. 6కి మా పాపను లేపిన తర్వాత వంట, ఆవిడకి బాక్స్ కట్టడానికి ఒక బ్రేక్ఫాస్ట్. మీరే కుకింగ్ చేస్తారు? నేనే చేస్తాను. అవునమ్మా, వెరీ గుడ్. నేనే చేస్తాను. సో హెల్దీ ఫుడ్ పెట్టి చేస్తారు? పెట్టడం హెల్దీ ఫుడ్డే, అంతే హెల్దీగా వెనక్కి వస్తుంది బాక్స్. అంటే పాప మరి బ్రేక్ఫాస్ట్ మా పాప తీసుకొని అంటే మార్నింగ్ 7 కల్లా తను వెళ్ళిపోవాలమ్మా ఇంట్లో నుంచి. ఇది సో ఇంకా తినదు. అందుకని ఆ కొంచెం టైంలోనే ఏం చేస్తానంటే ఎంటీ స్టమక్ తో ఎప్పుడు కూడా మీరు కానీ పిల్లలు కానీ ఎంటీ స్టమక్ తో బయటికి వెళ్ళొద్దు. వెళ్ళడం అనేది మంచిది కాదు. ఎందుకనంటే మన లోపల ఆ గ్యాస్ట్రిక్ ఇది పెరుగుతుంది. పెరిగినప్పుడు ఏమవుతుందంటేనమ్మా బయటికి వెళ్ళడం వెళ్ళిపోయాము అని అంటే మళ్ళీ అది ప్రొలాంగ్ అయిపోతుంది. దాంతో వన్స్ మనం బయటికి అడుగు పెట్టామంటే మన టెన్షన్స్లో మన దీంట్లో పడిపోతాం. పడిపోయిన తర్వాత ఒత్తిడి పెరిగింది అని అంటే గిడ్డినెస్ రావడం కానివ్వండి, వామిటింగ్ సెన్సేషన్ రావడం కానివ్వండి, ఇవి రెండు వచ్చినాయి అని అంటే మన బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసే అలవాటు ఉంటుంది. అందుకే మన పెద్దవాళ్ళు పరగడపున బయటికి పంపరు. అవును. అందుకని ఆ కొంచెం టైంలో ఏం చేస్తాను అని అంటే డ్రై ఫ్రూట్స్ నానబెట్టి పెడతాను కదా, అవి అంతా కూడా కొంచెం చేసి తినిపించేసి నట్స్ డ్రై ఫ్రూట్స్ 2 తినిపించేసి పంపించేస్తాను. తను బాక్స్ తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ నేను నా రొటీన్ లైఫ్ లో. మీరేం తీసుకుంటారు మరి మార్నింగ్? బ్రేక్ఫాస్ట్ ఏది ఉంటే అది తీసుకుంటాను. మామూలు ఇడ్లీ దోశలు అట్లనా? అది తీసుకుంటాను. ఆల్మోస్ట్ నేను ప్రిఫర్ చేసేది ఏంటి అని అంటే నేచర్ ఫుడ్. అంటే ఒక రోజు ఏం చేస్తాను అని అంటే పచ్చి కూరగాయలు ఉంటాయి, సొరకాయ, గుమ్మడికాయ, తీగలకు కాసే, బీట్రూట్, క్యారెట్, ఇవేముంటాయో తురిమేస్తానమ్మా. తురిమేసి ఇవన్నీ కలిపేసి ఇంత మొత్తం అన్ని కూడా ఇంత పీస్ తీసుకొని చిన్న చిన్న పీస్, బీట్రూట్ కొంచెం చిన్న పీసు, క్యారెట్ ఒక చిన్న పీస్ బూడిద గుమ్మడికాయ, ఒక చిన్న పీస్ సొరకాయ, మొత్తం తురిమేసేసి ఇవన్నీ కలిపేసేసి చక్కగా ఇంత పెరుగేసుకొని, పెరుగు కూడా అవసరం లేదు దాంట్లో, ఒక నిమ్మకాయ పిండేసేసుకొని దాన్ని చక్కగా కొంచెం సాల్ట్ వేసుకోకపోయినా ఇంకా హెల్దీ వేసుకొని అది తినేస్తే ఆ రోజు చాలా యంగెస్ట్ గా ఎనర్జెటిక్ గా ఉంటుంది. ఓకే, అంటే బ్రేక్ఫాస్ట్ అదే తీసేసుకుంటారు, రా ఫుడ్. ఓకే, ఎప్పుడైనా సరే మనము నేచర్ ఫుడ్ కి ఎంత దగ్గరగా ఉంటామో మనకి అంత దగ్గరగా మన ఆరోగ్యం ఉంటుంది. అవును, మన ఆరోగ్యం ఉంటుంది. సో అది మెయిన్ సీక్రెట్ ఇక్కడ. సో అది తీసుకుంటాను. ఒక రోజు తురుముకునే టైం కూడా ఉండదు నాకు, ఇవన్నీ చేసి పంపించింది. తనకేం చేసి పెడతానో అది మిగిలింది ఉంటే మార్నింగ్ బ్రంచ్ అయిపోతుంది నాకు. ఓకే, అంటే ఇంకా లంచ్ చేయరామా? ఇంకా చేయను, బ్రంచ్ అయిపోతుంది. ఎందుకనంటే వన్స్ నేను బయటికి వెళ్ళిపోయాను అంటే నా ఇంటర్వ్యూస్ కానివ్వండి, నా కౌన్సిలింగ్స్ కానివ్వండి, మా ఆఫీస్ బాయ్ అంటాడు, అమ్మా విశాఖపట్నం ట్రైన్లో 2 ఉంటాయి రైల్వే స్టేషన్లో, ఒకటి 6ంటికి మొదలై మరుసటి రోజు 9ంటికి చేరుద్ది, ఒకటేమో మధ్యాహ్నం మొదలై మళ్ళీ 9ంటికి వెళ్తుంది. అట్లుంటదమ్మా. 6ంటికి వచ్చినా 9ంటికి ఉంటుంది, 9ంటికి బయలుదేరినా మధ్యాహ్నం బయలుదేరినా కూడా మరుసటి రోజు 9ంటి దాకా అన్నం తినవా ఏమీ తీసుకోరు, ఉండదమ్మా. కానీ ఆకలిమ్మా అంటే వాళ్ళ ఎదుటి వాళ్ళ గురించి వినడం చెప్పడం మొదలు పెట్టిన తర్వాత ఏమవుతుంది అని అంటే ఇంకా వాళ్ళవి తినేస్తాం కదా మనము, ఇన్వాల్వ్ అయిపోయి అసలు ఇంకా మీకు ఆకలి అనేది మర్చిపోతారు యాక్చువల్ గా. ఎందుకంటే జ్యూస్ కానివ్వండి, మధ్యలో ఖచ్చితంగా నేను మర్చిపోయినా కూడా మా పాపం మన అసిస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు గ్రీన్ టీనో మామూలు టీనో పంపిస్తూ ఉంటారు, అవి తీసుకుంటూ ఉంటారు. ఇంకా మధ్యలో బ్రేక్ఫాస్ట్ ఐ మీన్ లంచ్ ఒక్కొక్కసారి చెప్పాను కదా బ్రంచ్ చేసేసి లేదు అని అంటే కొంచెం కర్డ్ రైస్ లాంటిది ఏదన్నా తీసుకొని ప్యాక్ చేసుకోండి. ఓకే, అంతేకాని అవుట్ సైడ్ ఫుడ్ అసలు లేదు, అస్సలు లేదు. తీసుకున్నా నా బాడీ సహకరించదు. ఓకే, ఎందుకంటే మెడిటేషన్ చేసే బాడీ కదా, సో నా బాడీ చాలా ఇబ్బంది పడిపోతుంది. ఇంకొక క్వశ్చన్ మా, నాన్ వెజ్ తింటారా మీరు? తినను.
ఓకే, అంటే కంప్లీట్ వెజిటేరియన్ మీరు. కంప్లీట్ వెజిటేరియన్. అంటే మొన్నటి వరకు తిన్నాను, ఒక 1 year 1.5 year వరకు తిన్నాను నేను. చెప్పాను కదా, అంతకుముందు మానేశాను. తర్వాత మళ్ళీ డీప్ మెడిటేషన్ లోకి వచ్చేసిన తర్వాత ఇంకా టోటల్ గా అవాయిడ్ చేశాను. ఒకవేళ మధ్యలో నేను మీకు న్యూట్రిషియస్ ఫుడ్ కావాలి మీరు తినండి అని చెప్పేసి అని డాక్టర్ సజెస్ట్ చేసిన, తిన్న తర్వాత నా బాడీ చాలా ఇబ్బంది పడింది. అంటే ఇంకొకటి ప్రియా, మీరు వెజిటబుల్స్ చెప్పారు, మిల్క్ తాగడం లేదు మీరు, మరి నైట్ దాల్ అట్లా ఏమన్నా కంప్లీట్ మీల్ తీసుకుంటారా? నైట్ అసలు తిన్నా 4 o'clock కి కుక్డ్ ఫుడ్ నాది బంద్ అయిపోతుంది. మరి మీకు ప్రోటీన్స్ ఎలా సరిపోతాయంటారు? నేను చెప్పాను కదా, ఈ వెజిటబుల్స్ ఏవైతే ఉన్నానో రా వెజిటబుల్స్ తీసుకుంటున్నాను, నట్స్ అండ్ రా వెజిటబుల్స్ అంటారు. yes నట్స్ తీసుకుంటున్నాను, రా వెజిటబుల్స్ తీసుకుంటున్నాను, ఫ్రూట్స్ తీసుకుంటున్నాను, మధ్యలో లంచ్ ఏదైనా కుక్డ్ ఫుడ్ తీసుకుంటాను కదా, లైట్ గా తీసుకుంటాను. సో ఒకవేళ నాకు లంచ్ కుదరలేదు, బ్రంచ్ చేసేస్తాను అన్నాను, 4 o'clock కి ఏదైనా ఫుడ్ ఇంట్లో ఉంది వండింది ఉంది అంటే 4 o'clock లేదు. మీరు ఆఫీస్ లో చాలా సేపు ఉంటారు కదా, కన్సల్టేషన్స్ ఉంటాయి మీకు, మళ్ళీ ఎప్పుడు వెళ్తారు? ఇంటికి వెళితే, లేకపోతే లేదు అసలు. ఓకే, లేదు. ఓకే, ఆటోమేటిక్ గా మీకు మీరే 1 or 2 meals చేసేసుకున్నారు అంతే ఇంకా. సో ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా అసలు 4 దాటింది, 4-4:30 లోపు తినేస్తా కుక్డ్ ఫుడ్ ఏదైనా తినాలి అనుకుంటే. అది అయిపోయిన తర్వాత 7 o'clock కి ఫ్రూట్స్ ఏదైనా పపాయ కానివ్వండి, మీకు నచ్చిన ఫ్రూట్ ఏదైనా, బొప్పాస్కాయ ఏదైనా ఒక బౌల్ తీసుకుంటారు. ఒక బౌల్ తీసుకుంటారు, హ్యాపీ అంతే. ఇంకా బటర్ మిల్క్ కానీ ఏం లేదు ఇంకా? ఇంకా లేదు అసలు. ఈవినింగ్ నో బటర్ మిల్క్, నో కర్డ్. అవునులేండి, ఈవినింగ్ మిల్క్ ఫుడ్స్ అసలు తీసుకోరు. ఇంకింతే. ఎందుకంటే నా బాడీ లైటన్ గా ఉంటేనే నేను మెడిటేషన్ లో ఉన్నటువంటి దీన్ని నేను సాధన చేయగలను. ఓకే, బాడీ ఏ మాత్రము నేను నా ఇష్టం వచ్చినట్టు తిన్నాను అని అంటే అది చాలా డిస్టర్బ్, కాన్సంట్రేట్ చేయడం కష్టం అంటారు. కాన్సంట్రేషన్ కాదు, అసలు బాడీ రిజెక్ట్ చేసేస్తుంది. ఆ ఎనర్జీస్ ఏవైతే మనం తీసుకుంటామో ఆ ఎనర్జీస్ ని తీసుకోవడానికి డిస్టర్బెన్స్ అన్నమాట. ఓకే, మన బాడీ క్లీన్ గా ఉండాలి ఎప్పుడు, అందుకే ప్రకృతికి దగ్గరగా ఉంటారు. వెరీ గుడ్ మా. అంటే ఇది బహుశా చాలా మందికి తెలియదు ప్రియా చౌదరి గారి గురించి, నేనే అడుగుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ చూసినప్పుడు ఏంటి అంటే ప్రియా గారిని, ఈవిడ ఏంటబ్బా కొంచెం బొద్దుగా ఉన్నారు అనుకున్నాను, కానీ డైరెక్ట్గా చూసినప్పుడు చాలా స్లిమ్గా ఉన్నారు. అంటే ఎవరమైనా కానీ నేను కూడా కొంచెం బొద్దుగానే చూడంగానే మేడం మీరు కెమెరాలో అలా కనిపిస్తారు, ఇంత సన్నగా ఉన్నారు. అంటే జనరల్ గా చెప్తారు మా 5 to 10 kgs ఎక్కువ ఉంటాము అని చెప్తారు అనమాట. కాకపోతే నిజంగా మీ ఫస్ట్ మిమ్మల్ని చూసినప్పుడు సర్ప్రైజ్ నాకు, ఇంత స్లిమ్ గా ఉన్నారు, ఈవిడేంటి కొంచెం బొద్దుగా. అంటే మీరు పట్టు సారీస్ కూడా బాగా కడతారు కదా, సో మేబీ దానివల్ల కూడా అయి ఉండొచ్చు. నిజమ్మా, అంటే చాలా ఇన్స్పైర్ అవ్వచ్చు. ఎందుకంటే మీలాగా నేను కూడా తిన్నాను, న్యూట్రిషనిస్ట్ అయినా కానీ నేను ప్లాన్ చేసుకుంటాను క్యాలరీస్ ఇంత ఇట్లా అని. కానీ మీదేంటంటే కంప్లీట్గా ఇంకా రా ఫుడ్. అండ్ నేను ఐఎమ్ కౌంటింగ్ ఇన్ క్యాలరీస్ దేని ద్వారా అంటే మెడిటేషన్ ద్వారా చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం తినే ఏ ఫుడ్ అయినా కానీ కాస్మిక్ ఎనర్జీనే తీసుకుంటాం దాన్ని. అవునులేండి మా, నేను డైరెక్ట్ గా కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటున్నాను కదా. అవునులేండి, కాబట్టి మీకు అంత ఫుడ్ అంతేలేండి. యోగులు చెప్తుంటారు కదా అసలు ఫుడ్ తినరు కొన్ని సంవత్సరాలు అనేసి కదా. అలా నాకు ఇంకా పర్మిషన్ రాలేదు, మా అమ్మాయి ఉంది కాబట్టి, సంసారం ఉంది కాబట్టి. భలే వాళ్ళే బిడ్డలు ఉన్నప్పుడు అలా బిడ్డలు ఉన్నప్పుడు మనం వదిలి వెళ్ళకూడదు కదా ప్రియా, బాధ్యతలు. అవునమ్మా, అంతే కదా. సో అయిపోయిందమ్మా, ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక్కళ్ళమే ఉండము, గెస్ట్లు వస్తూ ఉంటారు. సో లేదా మనం పార్టీస్కి వెళ్తాము, ఫంక్షన్స్కి వెళ్తాము, మీరు అటెండ్ అయ్యే ఫంక్షన్స్ చాలా ఉంటాయి. సో మీ వారి వైపు బంధువులు వస్తారు, మీ వైపు బంధువులు వస్తారు, అప్పుడు ఏం చేస్తారు? అన్ని వండి పెడతారు? అన్ని వండి పెడతానండి నేను, అట్లాగా నేను తిననని వచ్చిన వాళ్ళకి పెట్టకపోతే వాళ్ళ ఆత్మారామని చంపేస్తే నాకు పాపం వచ్చేస్తుంది. ప్లస్ ఇంకొకటి అండి, అతిథి దేవో భవ. ఈ అతిథి మన ఇంటికి వచ్చారు అని అంటే మనం వాళ్ళ కడుపు నిండా తిండి పెట్టి పంపించలేకపోతే ఇంకా ఇంత జీవితమో ఏదో మనం సాధించామని చెప్పుకునేది. వాళ్ళందరికీ పాపం వాళ్ళకి ఇష్టమైనట్టు చేసి పెడతారు, మీరు మాత్రం చేసి పెడతారు. పాపకు కూడా నైట్ మామూలు మీల్స్ పెట్టేస్తారు. మామూలు మీల్స్ తన ఇష్టం, తనకి ఏది ఇష్టం కావాలంటే అది పెడతారు. నాన్ వెజ్ చేసి పెట్టేస్తారు. నాకు తనకి కావాలి అని అంటే నేను చెయ్యను, నేను టచ్ చేయను, నేను చేయను. తనకి కావాలి అని అంటే వాళ్ళ ఫాదర్ తోటి బయటకు వెళ్ళేస్తుంది, తెప్పించుకొని తినేస్తుంది. ఇప్పుడు ఈజీ కదమ్మా, ఈజీ, మనం వండాల్సిన అవసరం మన మీద ఆధారపడక్కర్లేదు వీళ్ళు. సో కాబట్టి ఒక బటన్ నొక్కేస్తారు, వచ్చేస్తుంది. మనం ఏంటంటే ఏటీఎం అంతే. ఇది బాగుంది. మరి మీరు 3:30కి లేస్తున్నారు, నైట్ ఎప్పుడు పడుకుంటారు మా? మీరు
మరి మీకు ఈ 3.5 గంట నిద్ర సరిపోతుంది. సో అన్నీ మేనేజ్ చేసేసుకుంటున్నారు త్రూ మెడిటేషన్ అన్నమాట. సో ప్రాక్టికల్గా చూస్తున్నాను మా, అంటే మెడిటేషన్ నేను కూడా ఏదో చాలా కొద్దిగా చేస్తాను, కానీ ఇలా అయితే చేయను. నేను హ్యాపీగా 6 అవర్స్ 7 అవర్స్ నిద్రపోతాను, అన్నీ తింటాను. ఇవిది చాలా స్పెషల్గా ఉంది మరి. నిజం ప్రియా, నాకు తెలీదు మీరు ఇలా అనేసి తెలియదు అనమాట. చాలా స్వీట్గా ఉంది మీరు చెప్తుంటే. అంటే ఇంకా తెలుసుకుందామ్మా. సరే ఇది అయిపోయింది మా, మీ హాబీస్ ఏంటి జనరల్గా? నాకు పూలు మాలలు కట్టడం అంటే బాగా ఇష్టం. ఓకే. పూల జల్లు వేయడం అంటే ఇంకా ఇష్టం. పూల జడలు వేస్తారా? అద్భుతంగా. ఓకే. చాలా ఇష్టం. ఎవరైనా ఆడపిల్ల దొరికిందంటే బతులు ఆడతా, పూల జడ వేస్తాను అనేసి. అవునులేండి. ఇప్పుడంతా నాకు బాధ ఏమొస్తుంది అంటేనమ్మా, ఇప్పుడు అందరూ అట్లా కుట్టిన జడలు తీసుకొచ్చి ఇలా జడ అట్ట జడలు. బట్ అది కాదు అసలు. ఆ పువ్వు మన యొక్క కురులలో ఒదిగి ఉండాలి. చిన్నప్పుడు వేసేవాళ్ళం మా జడలు. మా నాన్నమ్మ నాకు బలవంతంగా కూర్చోబెట్టి మరి నేర్పారు ఆవిడ ఆ విద్యని. ఇప్పుడు ఆ విద్యను ప్రదర్శిద్దామంటే ఎవరు దొరకట్లేదు, దొరికిన వాళ్ళకి జుట్టు ఉండట్లేదు. సో పాప, అదొక బాధ. పాప కష్టం. చిన్నప్పుడు వేసాను, ఒకసారి వేసాను. పాప చిన్నప్పుడు కదా నా మాట వింది, ఇప్పుడు అయిపోయింది కదా, ఆవిడ కూడా జుట్టు కత్తి టీనేజ్ లో ఉంది కదా మా పాప, అంతే కదా మరి. ఇప్పుడు పూలు పెట్టడమే కష్టం. మ్యూజిక్ బాగా ఇష్టం. ఓకే. సో అన్నిటికీ మించి ఏంటి అంటే సంగీతం నేర్చుకున్నారా, వింటారా? వింటాను. ఓకే. నేర్చుకోలేదు. వీణ నేర్చుకున్నాను. ఓకే, వెరీ గుడ్. వీణ ఒక్కటి నాకు వచ్చు. బట్ కొంతకాలంగా దాన్ని కూడా మర్చిపోయానని చెప్పాలి. ఈ మధ్య అనిపిస్తుంది మళ్ళీ సాధన చెయ్యాలి. ఎందుకంటే కొన్ని బాధ్యతల్లో పడిపోయమ్మా మనల్ని మనం మర్చిపోతాం. అవును, అది ఎప్పుడు మర్చిపోకూడదు. మెడిటేషన్ అదే చెప్తుంది. ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకో, నువ్వేంటో నీకేం కావాలో. అంటే ఇక్కడ ఇంకొకళ్ళు అనుకుంటారు నాకు కావాలి కాబట్టి నేను తింటున్నా, నాకు కావాలి కాబట్టి నా చీరలు తెచ్చుకున్నా, నా నగలు. అది కాదు, స్వార్థం కాదు, స్వార్థం కాదు. నీకు నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చుకో. నీ లోపల ఏది ఉందో దాన్ని నువ్వు ఫుల్ఫిల్ చేసుకో. అది ఎన్ని పాజిటివ్ సెన్స్ అన్నమాట. నేను వీణ అద్భుతంగా నేర్చుకున్నాను. చాలా ఇష్టం నాకు. మా ఇంట్లో మా అమ్మమ్మ నాకు ప్రెజెంట్ చేశారు 70-80 ఇయర్స్ బ్యాక్ వీణ. అది నా దురదృష్టం కొద్దీ పగిలిపోయింది. పగిలిపోయిన తర్వాత 1 వీక్ నేను భోజనం చేయలేదు. ఆ తర్వాత మళ్ళీ కొత్త వీణ కొనుక్కుందామని కూడా ఎందుకో కొనబుద్ధి కాలేదు, అలా దాన్ని వదిలేసా. మా ఇంట్లో వీణ వాయించకూడదు, మ్యూజిక్ పాడకూడదు, అన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. సో అలా నన్ను నేను ఆ లోపలంతా కుచించుకుపోయింది నా మనస్తత్వం అంతా కూడా. సో ఇది ఎప్పుడు అంటారు, ఏదో సామెత ఉంది చూసారా, పెళ్లి అయ్యింది అంటే మనం అన్నిటికీ తిలోదకాలు ఇలా వదిలేసేయాలి అంతేనమ్మా. అన్నిటికీ తిలోదకాలు వదిలేస్తారు. ఎందుకంటే ఒకళ్ళ ఇష్టంలోకి, ఒకళ్ళ దీంట్లోకి, జోన్లోకి మనం వెళ్ళిపోతాం.